ఈ ఉదయమున నీవు ఎవ్వరినీ కలుసుకొనక ముందు ప్రభువును కలుసుకో. నీవు ఎవ్వరినీ చూడకముందు ప్రభువును చూడు. నీవు ఎవ్వరితో మాట్లాడకముందు ప్రభువుతో మాట్లాడు. నీవు దేనిని వెదకకముందు ఆయన రాజ్యమును నీతిని వెదకు. ప్రైజ్ ద లార్డ్. ఈ నూతన ఉదయాన మిమ్మల్ని మీ కుటుంబాలందరినీ కూడా మరొకసారి ప్రేమతో గాడ్ ఫస్ట్ అనే కార్యక్రమానికి ఆహ్వానిస్తూ నా యొక్క ప్రత్యేకమైన శుభములు తెలియజేస్తున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ ఉదయాన్ని మీరందరూ ఎలా ఉన్నారు? దేవుని అత్యంత కృపలో మీరంతా బాగున్నారని నమ్ముతున్నాను. దేవుని వాక్యము మిమ్మల్ని ఆత్మీయంగా బలపరుస్తుందని నమ్ముతున్నాను. జుంటి తేనె దారల కంటే మధురమైన వాక్యమును మనం వింటూ ఉన్నాం ప్రతిరోజు. ఈ లోకంలో తేనె కంటే మధురమైనది ఏదీ లేదు. అయితే దేవుని వాక్యము తేనె కన్నా కూడా మధురమైంది. మీరు ఈ వాక్యాన్ని వింటూ ఉండగా మీ జీవితం కూడా తేనె కన్నా తీయగా దేవుడు చేయబోతున్నాడు. ఆయన వాగ్దానాన్ని నమ్మండి, ఆయన చిత్తమేదో గ్రహించండి, ఆయన చిత్త ప్రకారంగా మీరు నడవండి. మారాగా ఉన్న మీ జీవితాలను దేవుడు మధురంగా మార్చబోతున్నాడు. మీలో ఇంకెవరైనా సమస్యలు శోధనలో ఉంటే మీ ప్రతి సమస్యను కామెంట్ ద్వారా నాకు తప్పక తెలియచేయండి. మిమ్మల్ని అందరినీ ప్రభు చేతులకు అప్పగిస్తున్నాను. వాక్యం చివరిలో మనందరం కలిసి సమస్యలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేద్దాం. ప్రార్థనలో ఏకీభవించండి. ఎందుకంటే ప్రార్థన పరిస్థితులను మారుస్తుంది, జీవితాలను మారుస్తుంది. సమస్త మహిమ ఘనత ప్రభావములు దేవునికి చెల్లునుగాక. ఈరోజు ప్రభు మనకు అనుగ్రహిస్తున్న శ్రేష్టమైన వాగ్దానం యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనం. భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఆమేన్. ఈరోజు ఈ వాగ్దానాన్ని వింటున్న ప్రియ సహోదరి, ప్రియ సహోదరుడా, ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, ప్రియ అక్క, అన్న, మీ పేరేమిటో నాకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు, మీరు ఎక్కడుంటారో నాకు తెలియదు, కానీ ప్రభువుకు నీ పేరు తెలుసు. నీవు తల్లి గర్భంలో పడక ముందు ఆయన నిన్ను చూచాడు, నీవు ఆయనకు తెలుసు. అందుకే ఈరోజు నీ పేరుతో ఆయన నిన్ను పిలుస్తున్నాడు. నీవు నా సొత్తు, కాబట్టి భయపడొద్దని ఈరోజు నీకు తెలియజేస్తున్నారు. ఆయన సొత్తుగా ఉండడానికి నిన్ను పిలుస్తున్నారు. ఆయన స్వాస్థ్యంగా చేసుకోవడానికి నిన్ను పిలుస్తున్నారు. ఆయన కొరకు నిన్ను వాడుకోవాలని ఆయన ఎంతగానో, ఆయన కొరకు ఆయన చేతిలో ఒక సాధనంగా నేను వాడుకోవాలని ఆయన ఆశించి నీకు తెలియజేస్తున్నారు. భయపడొద్దు, నాకెవరూ లేరు అనుకోవద్దు, నేను ఎవరికి చెందని అనుకోవద్దు. నీవు నా సొత్తు, నీవు నాకు చెందుతావు, నీవు నా స్వాస్థ్యము అని. ఆయన సొత్తుగా ఉంటే, ఆయన వారము అని అనిపించుకుంటే అంతా ఆయనే చూసుకుంటారు. మనం కొన్న వస్తువులు మనం చూసుకుంటాం కదా, మన బిడ్డలు మనం చూసుకుంటాం కదా, మన స్వాస్థ్యంగా ఉన్న మన బిడ్డల గురించి అన్నీ కూడా మనం చూసుకుంటాం. మన స్వాస్థ్యం ఏదైతే ఉందో, మన బిడ్డలైనా, మనం కొన్నవైనా, మనం కలిగిన విలువైనవి ఏవైనా కూడా వాటిని మన స్వాస్థ్యంగా మనం చూసుకుంటాం. అదేవిధంగా నీవు దేవుని సొత్తుగా ఉంటే ఆయన నిన్ను చూసుకుంటారు, ఆయన నిన్ను వాడుకుంటాడు, ఆయన శక్తితో నింపుతాడు, ఆయన బలముతో నింపుతాడు. నీకేది కావాలో నీవు అడగక ముందు ఆయనకు తెలుసు. నీ ప్రతిదీ కూడా ఆయన చూసుకుంటాడు. కాబట్టి ప్రతి విషయంలో కూడా నేను దేవుని సొత్తుగా ఉన్నానా, ఆయన బిడ్డగా నేనున్నానా, ఆయన చిత్తానుసారంగా నేను నడుస్తున్నానా అని ఒక్కసారి మీరు గమనించుకుంటూ ఆయన సొత్తుగా ఉండడానికి మీరు ప్రయత్నిస్తే, ప్రతి విషయంలో కూడా సరి చేసుకుంటూ ఉంటే, ఆయన సొత్తుగా ఉన్న వారి జీవితాల్లో అందరి జీవితాల్లో జరిగినట్లుగా జరగదు. అందరినీ బాధించినట్లుగా శత్రువైన సాతాను వారిని బాధించలేడు. అందరినీ పాడు చేసినట్లుగా ఆయన సొత్తుగా ఉన్న వారిని సాతాను పాడు చేయలేడు. మనల్ని చూసి సాతాను భయపడతాడు, ఎందుకంటే మనం దేవుని సొత్తుగా ఉన్నాం కాబట్టి. దేవునికి మనకి మధ్య ఉన్న సంబంధం సాతానుకు తెలిస్తే వాడు పరిగెత్తుకుంటూ పారిపోతాడు మనల్ని విడిచిపెట్టి. శోధించడానికి శత్రువైన సాతాను వచ్చినప్పుడు దేవుని వారము అనే కొన్ని సూచనలు సాతానుకు కనబడాలి. దేవుని గుర్తు మనపై ఉండాలి. దేవుని సొత్తుగా, దేవుని వారం అనేటువంటి విషయము సాతానుకు తెలిస్తే ఇక ఏ విషయంలో కూడా నిన్ను బాధించలేడు.
శత్రువైన సాతాను యోబు దగ్గరకు వచ్చాడు బాధించడానికి, ప్రాణం తీయాలని, యోబు జీవితాన్ని పూర్తిగా పాడు చేయాలని, యోబును మరణానికి అప్పగించాలని. అయితే కొంతకాలం యోబును శ్రమపెట్టగలిగాడు, కానీ దేవుని కలిగి ఉన్న, దేవుని సొత్తుగా ఉన్న యోబు తిరిగి రెట్టింపుగా ఆశీర్వదించబడ్డాడు. ఎంతగానో ప్రయత్నించి తిరిగి శత్రువైన సాతాను ఓడిపోయి పారిపోయాడు. ఎంతగానో ప్రయత్నించాడు యోబు చేత చెడు మాటలు మాట్లాడించాలని, చెడు మార్గంలో నడిపించాలని, దేవుని దూషించే విధంగా చేయాలని. ఎంత ప్రయత్నించినా యోబు సాతానుకు లోబడలేదు. దేవుని సొత్తుగా ఉన్నాడు, దేవుని మార్గంలో నడిచాడు. ఎంతో నమ్మకంగా శ్రమలో కూడా దేవుని కొరకు నిలబడ్డాడు. దేవుని కొరకు నిలవబడిన, దేవుని పోలికలు, దేవుని లక్షణాలు కనబడిన యోబును శత్రువు ఏమీ చేయలేక తిరిగి విడిచిపెట్టి పారిపోయాడు. నీవు కనుక దేవుని సొత్తుగా ఉంటే నీకు ఒకవేళ శ్రమలు కలగొచ్చు, శోధనలు కలగొచ్చు, ఈ లోకంలో అనేక పరిస్థితులు కూడా నువ్వు వెళ్ళొచ్చు, కానీ అవి ఎప్పటికీ కూడా నీ జీవితంలో గెలవలేవు. నీవే గెలుస్తావు. ప్రతి సమస్య ఓడిపోయి నేను విడిచిపెట్టి వెళ్ళిపోతుంది. శత్రువు ఓడిపోయి నేను విడిచిపెట్టి పారిపోతాడు దూరంగా. ఏ కన్నీటి పరిస్థితులైనా, నీవు తట్టుకోలేని పరిస్థితులు కూడా ఒక రోజున నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతాయి. ఈరోజు దేవుడు అదే తెలియచేస్తున్నాడు. నిన్ను బాధించినందుకు, నిన్ను బాధించిన వారందరూ కూడా సిగ్గుపడే దినం వస్తుంది. నిన్ను తిట్టినందుకు, నిన్ను తిట్టిన వారందరూ కూడా తలదించుకునే పరిస్థితులు వస్తాయి. ఎందుకంటే నీవు దేవుని సొత్తు కాబట్టి. ఆయన సొత్తుగా ఉన్న నిన్ను ఎవరు కూడా ముట్టలేరు, ఎవరు కూడా ఏమీ చేయలేరు. ఆయన చేతుల్లో నిన్ను చెక్కుకున్నాడు. నిత్యము నీ ప్రాకారములు ఆయన ఎదుట ఉన్నాయి. నిత్యమైన నిన్ను చూస్తూ ఉన్నాడు. నిన్ను ముట్టడానికి ఎవ్వరికి కూడా అధికారం ఇవ్వడాయన. ఆయన రక్తములో కడగబడిన నీవు ఆయన సొత్తుగా మారిపోయావు. ఆయన పరిశుద్ధ రక్తము చేత నీతిమంతురాలుగా తీర్చబడిన నీవు ఆయన కుమారుడుగా, ఆయన కుమార్తెగా, ఆయన స్వాస్థ్యంగా మారిపోయావు. కాబట్టి ఈరోజు నీవు ఒకవేళ ఏదైనా సమస్యలో ఉన్న, శోధనలో ఉన్నా భయపడొద్దు. ఈరోజు దేవుడు నీకు తెలియజేస్తున్నాడు, భయపడకము, పేరు పెట్టి నేను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు అని. ఈరోజు నీ పేరుతో ఆయన నిన్ను పిలుస్తున్నాడు. నీ పేరును జీవగ్రంథంలో వ్రాయాలని, శాశ్వతమైన రాజ్యాన్ని నీ పేరుతో నీకు ఇవ్వాలని ఆయన నీ కొరకు ఎదురు చూస్తున్నాడు. కాబట్టి మనందరం కూడా, అవునయ్య నేను నీ సొత్తుగా ఉంటానయ్యా, ఇంతవరకు నా ఇష్టానుసారంగా బ్రతికాను, కానీ ఇక నుండి నీకు లోబడుతానయ్యా, ఇక నుండి నీ సొత్తుగా ఉంటానయ్యా అని దేవునికి సమర్పించుకుందాం. వాగ్దానం నమ్ముతున్నవారు మీరే పరిస్థితిలో ఉన్నా ఒక్క నిమిషం నాతో మోకరిస్తారా? ప్రార్థన చేద్దాం. ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. మరి యొక్క శ్రేష్టమైన దినమును మాకు అనుగ్రహించారు తండ్రి. అనేక మంది చూడలేని ఈ దినము మేము చూడడానికి సహాయం చేశారు. నీకు వందనాలు. ఈరోజు ప్రత్యేకంగా మాతో మాట్లాడారు. నీ పేరు పెట్టి నిన్ను పిలుస్తున్నాను, నీవు నా సొత్తు, ఇక భయపడొద్దు, నీవు నాకు సంబంధించిన దానవు, నీవు నాకు సంబంధించిన వాడవు, నేను నిన్ను చూసుకుంటాను, నేను నిన్ను నడిపిస్తాను, నేను నీ జీవితాన్ని అద్భుతంగా తీర్చిదిద్దుతాను, నీ భవిష్యత్ అంతా నేను చూసుకుంటాను. అందరూ నిన్ను విడిచి వెళ్ళిపోయినా నేనున్నాను నీకు, అందరూ నిన్ను మరిచిపోయినా నేను నిన్ను మరిచిపోను, నేనున్నాను నీకని అద్భుతకరమైనటువంటి నీ చిత్తాన్ని మాకు తెలియజేశారు. నీ కృప కొరకు వందనాలు తండ్రి. ఎంతమంది నిరీక్షణ లేని వారుగా ఉండి ఈ మాటలు వింటున్నారు, ఎంతమంది కన్నీటితో ఉండి ఈ మాటలు వింటున్నారు, అన్నీ కోల్పోయినట్లుగా ఉండి ఈరోజు ఈ మాటలు వింటున్నారు. ప్రతి ఒక్కరి పేరుతో మీరు పిలుస్తున్నందుకు, ప్రతి ఒక్కరి పేరును మీరు పిలుస్తున్నందుకు నీకు వందనాలు తండ్రి. మేము ఎంత అదృష్టవంతులమయ్యా. మా పేరుతో మమ్మల్ని మా పేరుతో మమ్మల్ని పిలిచేవారు ఉంటారు, కానీ వారి సొత్తుగా మమ్మల్ని చేసుకొని పిలవరు. మా పేరుతో మమ్మల్ని పిలిచేవారు ఉంటారు, కానీ వారి సొత్తుగా మమ్మల్ని చేసుకోరు తండ్రి. అయితే ఈరోజు నీ సొత్తుగా చేసుకోవడానికి మమ్మల్ని పిలుస్తున్నారు. ఎంతమంది నీకు లోబడుతున్నారో వారందరినీ కూడా నీ కొరకు బలమైన సాక్షులుగా వాడుకోండి. ఎంతమంది నీకు ఒబే అవుతున్నారో ప్రతి ఒక్కరిని కూడా మీరు అభిషేకించండి అయ్యా. నీ శక్తితో నింపండి తండ్రి, నీ బలముతో నింపండి, నీ జీవముతో నింపండి తండ్రి, నీ ఆత్మ వరాలతో నింపండి నాయన. మీరు అభిషేకించండి నాయన. నీ మాటలు వారి నోట్లో పెట్టండి. నీ కొరకు మాట్లాడడానికి, నీ కొరకు పని చేయడానికి, నీ కొరకు పరిగెత్తడానికి ప్రతి ఒక్కరికి సహాయం చేయండి. ఎంతమంది అయితే నీకు లోబడతారో వారందరికీ మీరు ఇవ్వబోతున్నారు తండ్రి. ఈరోజు ఎంతమందిని మీరు దృష్టించారో, ఎంతమందిని మీరు పిలుస్తున్నారో
వారందరి జీవితాలు మీరు అద్భుతాలు చేస్తున్నందుకు నీకు కృతజ్ఞత చెల్లిస్తున్నానయ్యా. అద్భుతకరమైన వాగ్దానాన్ని ప్రతి ఒక్కరు కూడా నమ్మి ప్రార్థన ద్వారా దాన్ని రిసీవ్ చేసుకోవడానికి, నీ సొత్తుగా వారు మారిపోవడానికి, నీ స్వాస్థ్యంగా వారు ఉండడానికి సహాయం చేయండి తండ్రి. మరి ముఖ్యంగా అనేక మంది బిడ్డలు సమస్యలో ఉన్నారు తండ్రి. ప్రతి ఒక్కొక్కరిని జ్ఞాపకం చేసుకోండి. కామెంట్లో ఎంతమంది వారి ప్రార్థన అవసరం మాకు తెలియచేస్తున్నారో, ఎంతమంది కన్నీటితో కామెంట్ చేస్తున్నారో, ఇక దాటలేనేమో ఈ పరిస్థితుల నుండి అని ఎంతమంది నిరుత్సాహంలో ఉండి కామెంట్ ద్వారా వారు తెలియచేస్తున్నారో, ఎంతో కాలంగా ఎదురు చూస్తూ వారి జీవితంలో కార్యము జరగక పదే పదే కామెంట్లో పెడుతున్నారు. ప్రతి ఒక్కరిని కొన్ని చేతులకు అప్పగిస్తున్నాను తండ్రి. వారి జీవితాల్లో వారు ఎదురు చూసిన ప్రతి కార్యము యేసు నామములో జరుగునుగాక. ఏదైతే నమ్ముతున్నారో నా దేవుడు తప్పక నా జీవితంలో కార్యము నెరవేరుస్తున్నాడని ఎంతమంది విశ్వసించి ప్రార్థిస్తున్నారో ప్రతి కార్యము యేసు శక్తి కలిగిన నామములో జరుగునుగాక. అద్భుతములు చేసే నామములో జరుగునుగాక. అసాధ్యమైనది లేని నామములో జరుగునుగాక. శత్రు యొక్క ప్రయత్నాలన్నీ యేసునామములో కూలిపోవునుగాక. సాతాను క్రియలు యేసునామములో లయమైపోవునుగాక. ప్రతి కుటుంబంలో ఉన్న ప్రతి ఆటంకము కూడా యేసునామములో లయమైపోవునుగాక. వారికి విరోధంగా రూపింపబడుతున్న ప్రతి ఆయుధము యేసునామములో నిర్వీర్యమైపోవునుగాక. ప్రతి విషయంలో అద్భుతకరమైన విడుదల, అద్భుతకరమైన స్వస్థత, అద్భుతకరమైన నెమ్మది, అద్భుతకరమైన శాంతి, సమాధానము, పరిశుద్ధత, నీతి మీరు దయచేసి నీ కొరకు వాడుకుంటారని నమ్మి నేను స్తుతిస్తూ ఇది మనం ప్రారంభిస్తుండగా ఈరోజంతా మా ఆత్మీయ కుటుంబానికి తోడుగా ఉండి అనేక మందికి ఆశీర్వాద కారణంగా ప్రతి ఒక్కరిని మీరు చేసి నీ కొరకు నడిపిస్తారని నీ బలమైన చేతులకు అప్పగించుకుంటూ యేసయ్య పరిశుద్ధమైన నామంలో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. ఈరోజు ఈ మాటలు విన్న ప్రియ చెల్లి, ప్రియ తమ్ముడు, నా జీవితం ఏంటిలే, నేను ఎంతటి వాడను, నేను ఎంతటి దానని అనుకుంటున్నారా? మీరు చాలా గొప్పవారు. సృష్టికర్త అయిన దేవుని యొక్క సొత్తు మీరు. కాబట్టి ఇక దిగులు పడకండి, భయపడకండి. నేను దేవుని సొత్తని శత్రువుతో చెప్పండి. వాడు మిమ్మల్ని విడిచిపెట్టి వెళ్ళిపోతాడు. అద్భుతకరంగా భవిష్యత్తులో దేవుని కొరకు మీరు వాడబడబోతున్నారు. నమ్మిన వారందరూ కూడా రిసీవ్ చేసుకోండి ప్రార్థన ద్వారా. నేను నమ్ముతున్నానని విశ్వాసంతో ఆమెను కామెంట్ చేయండి. లైక్ చేయడం, షేర్ చేయడం మర్చిపోకండి. అనేక మందికి షేర్ చేస్తూ వాక్య పరిచయలో పాలు పొందుతున్న మిమ్ముల్లో మీ కుటుంబాలను దేవుడు అత్యధికంగా దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని చిత్తమైతే తిరిగి రేపు అందరం కలిసి ఆయనను స్తుతిందాం. అంతవరకు ప్రభు మీకు, మీ కుటుంబాలకు తోడేండి నడిపించునుగాక. గాడ్ బ్లెస్ యూ.